మీరు ప్రతిరోజు ఆ పరమశివునికి పూజ చేయలేకపోతున్నారా? మీకు అంత సమయం ఉండట్లేదా? ఈ బిజీ లైఫ్‌లో రోజు జపం కానీ, ధ్యానం కానీ ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు అద్భుతమైన పరమశివుని 8 రూపాలు చెప్తాను. ఈ 8 మంత్రాలు ఏ సమయంలో అయినా ఎలా అయినా పరమ పవిత్రమైన మనసుతో గనక మీరు మనస్ఫూర్తిగా స్మరిస్తే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది. దాంట్లో మొదటి మంత్రం ఓం సర్వాయ క్షితమూర్తయే నమః. అంటే భూమి, సర్వాయ అంటే భూమి. భూమిలో ఉన్న ఓ పరమేశ్వర నీకు నమస్కారం. మనం ప్రతిరోజు భూమి మీద ఉంటూ భూమి మీద జీవిస్తూ నడుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు నడుస్తున్నా, కూర్చున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మీకు ఇలా అనుకోండి, మీ మంత్రం గుర్తుకు రాగానే ఓం సర్వాయ క్షితమూర్తే నమః లేదా భూమిలో ఉన్న పరమేశ్వర నీకు నమస్కారం అని చక్కగా అనుకోండి. తర్వాత వచ్చే మంత్రం ఓం భవాయ జలమూర్తయే నమః. భవాయ అంటే జలం. నీటిలో ఉన్న పరమేశ్వర నీకు నమస్కారం. ఆ పరమేశ్వరుడు అన్ని చోటలా ఉన్నారు. మీరు ఎప్పుడు నీళ్లు తాగినా, నీళ్లు చూసినా, నీటికి సంబంధించింది చూసినా ఓం భవాయ జలమూర్తే నమః అని అనుకోండి. తర్వాత మంత్రం వచ్చేసి ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. మీరు ఒక అగ్నిని చూస్తారు లేదా గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు, అది అగ్ని. అగ్నిని చూసినప్పుడు ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని చక్కగా అనుకోండి. తర్వాత ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః. మనం ప్రతి క్షణం వాయువు తీసుకుంటాము, వదిలిపెడతాము. అలా మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఓం ఉగ్రాయ వాయుమూర్తే నమః. గాలిలో ఉన్న పరమేశ్వర, గాలిలో ఉన్న సర్వేశ్వర నీకు నమస్కారం అని చక్కగా మనస్ఫూర్తిగా అనుకోండి. తర్వాత ఓం భీమాయ ఆకాశమూర్తియే నమః. మనం బయటకు వెళ్తుంటాము, పైన చూస్తుంటాము లేదా ఆకాశాన్ని చూస్తూనే ఉంటాం మన డే టు డే లైఫ్లో. అలా చూసినప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఓం భీమాయ ఆకాశమూర్తియే నమః. ఆకాశాన్ని మొత్తాన్ని వ్యాపించి ఉన్న సర్వేశ్వర నీకు నమస్కారం అని చక్కగా తలుచుకోండి. తర్వాత ఓం పశుపతయే యజమానమూర్తయే నమః. దీని అర్థం పశుపతయే, ప్రతి జీవిలో ప్రతి ప్రాణిలో ఉన్న పరమేశ్వర నీకు నమస్కారం. ప్రతి ప్రాణి అంటే మీరు ఒక మనిషిని చూస్తున్నారు, వేరే మనిషిని చూస్తున్నారు. ఆ మనిషిని చూసినప్పుడు అనుకోవచ్చు, లేదా ఒక జంతువుని చూసినప్పుడు అనుకోవచ్చు, లేదా ఈగలు, దోమలు, దేన్నైనా ఆయన సర్వాన్ని ఆవరించున్నారు. ప్రాణాన్ని చూసి, ప్రాణం ఉన్న దేన్నైనా చూసి ఓం పశుపతి యజమానమూర్తి నమః అని అనుకోవచ్చు. ఇక్కడ ఈ మంత్రానికి చాలా విశిష్టత ఉంది. అదేంటంటే ఈ మంత్రం గనక మనస్ఫూర్తిగా తలుచుకుని మీరు ఒక వ్యక్తిని మీద అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీతో ఒక వ్యక్తి సరిగ్గా మాట్లాడట్లేదు, ఆయన తలుసుకుని ఓం పశుపతి యజమానమూర్తి నమః ఆయన నాతో మాట్లాడాలి అని అనుకుంటే ఆయనలో ఉన్న శివుడు ఆయన్ని మారుస్తారు. ఆ అంతరాత్మ స్వరూపమైన శివుడు ఎరా అతనితో ఇలా మాట్లాడుతున్నావా, ఏంటి తప్పు కదా అని చెప్పి వాళ్ళ బుద్ధిని మారుస్తారు. చక్కగా ఈ మంత్రాన్ని స్మరించండి. తర్వాతి మంత్రం ఓం ఈశానాయ సూర్యమూర్తి నమః. ప్రత్యక్ష దైవం మనకి సూర్యుడు. ఆ సూర్యుడిని చూసినప్పుడు వల్ల ఓం ఈశానాయ సూర్యమూర్తి నమః. సూర్యునిలో ఉన్న సర్వేశ్వర నీకు నమస్కారం అని అనుకోండి. తర్వాత మంత్రం ఓం మహాదేవాయ సోమమూర్తయే నమః. చంద్రునిలో ఉన్న పరమేశ్వర నీకు నమస్కారం అని అనుకోండి. ఈ మంత్రాల్ని మనస్ఫూర్తిగా పరమ పవిత్రమైన మనసుతో, శుద్ధ భక్తితో ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని తలుస్తూ, భావిస్తూ ఈ మంత్రాలు చేయండి. జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ఓం నమ శివాయ.